రమేష్ సార్ నమస్కారం అండి. నమస్తే. యాక్చువల్‌గా ఏదో సినిమాలో చెప్పినట్టు బాగా ఫెయిల్ అయిన వాళ్ళు కాలేజెస్ పెట్టారు. యెస్. బాగా యెస్. చదివిన వాళ్ళు ఎంప్లాయీస్ అయ్యి కూర్చున్నారని. యాక్చువల్‌గా మీ గురించి ఫస్ట్ నేను తెలుసుకోవాలనుకున్నా. మీరెందుకు కాలేజెస్ పెట్టాలనుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఎడ్యుకేషనల్ సెక్టార్‌లోకి రావడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? నేనైతే అంత ఫెయిల్ అవ్వలేదండి. బట్ జస్ట్ నార్మల్ స్టూడెంట్‌ని. ఓకే. బట్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ అంటే లైక్ నాకు ఓవరాల్ స్పోర్ట్స్ కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాడిని. ఓకే. అలా లిటరల్‌గా ఫెయిల్యూర్ అయ్యి కాలేజీ పెట్టలేదు. అయ్యయ్యో! లేదు జస్ట్ లేదు. జస్ట్ జస్ట్ పాస్ సరదాగా నేను అవుతా సినిమాలో ఎవరు ఉన్న కరెక్ట్ టాపిక్ ఉంది. దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ త్రివిక్రమ్ యాక్చువల్‌గా. గారు ఒక సినిమాలో సునీల్ గారు చెప్పిస్తారు యాహ్! డైలాగ్. యాహ్! కరెక్ట్ కరెక్ట్ అండి. బట్ మనం ప్యూర్‌లీ అకాడమిక్సే. దట్స్ సో నైస్. అకాడమిక్స్‌తో పాటు అదర్ యాక్టివిటీస్ ఉండేవి నాకు. హ్మ్. సో, హాబీస్ ఉండేవి లైక్ స్పోర్ట్స్, కొంచెం గేమ్స్ ఇవి ఆడుతూ హ్మ్. చదువుకున్నామండి. కొంచెం ఇంట్లో పనులు చేసుకుంటూ. రైట్. వన్ టైమ్‌లో వెక్స్ అయిపోయి, ఫెడప్ అయిపోయి, దెన్ ఐ స్టార్టెడ్ కాలేజ్. ఆఫ్టర్ కాలేజ్ ప్రోగ్రామ్స్, ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకొని, దెన్ ఐ కన్వర్టెడ్ ఇంటు కాలేజ్. రైట్. దిస్ ఈస్ బ్రీఫ్ యాక్చువల్లీ. ఎంత కాలం అయిందండి కాలేజ్ స్టార్ట్ చేసి? స్టార్ట్ చేసి 2016లో స్టార్ట్ చేసామండి ఇగ్నైట్ ఇన్‌స్టిట్యూట్. దట్ ఈస్ విత్ ఆఫ్టర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ హ్మ్. అండ్ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్. హుహు. ఆఫ్టర్ కాలేజ్ అండ్ ఆఫ్టర్ స్కూల్‌తో 2016 స్టార్ట్ చేసాము. దెన్ 2018లో వి స్టార్టెడ్ లాంగ్ టర్మ్. హ్మ్. ఎస్పెషల్లీ ఫర్ మెడికల్ ఆస్పిరెంట్స్‌కి హుహు. లాంగ్ టర్మ్ వి స్టార్టెడ్. దెన్ 2019 converted to junior college. రైట్. That is overall. Then this year we started schools also, అవునండి. state syllabus schools. ఆహాహా! I think 2025 only we started school. హుహుహు. ఎక్కడికి? Ikkade near Sai Nagar only, రైట్. where college premises are there. There only we started. ఇప్పుడు జూనియర్ కాలేజ్‌లో ప్రస్తుతానికి అవైలబుల్‌గా ఉన్న కోర్సెస్ అంటే ఏం చెప్తారండి? జూనియర్ కాలేజ్ మాది మెయిన్ అండి ఐఐటి అండ్ మెడికల్ బైస్ అని చెప్తామంటే స్పెషల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ మెడికల్ స్ట్రీమ్. రైట్. రైట్. ఈ ఇయర్ ఏం చేసామంటే అలాంగ్ విత్ ఇంటర్ వీఆర్ గివింగ్ ఎన్డీఏ కోచింగ్ ఆల్సో. ఆహా! ఇయర్ స్టార్ట్ చేసామండి. ఓకే. ఇంజనీరింగ్ స్ట్రీమ్, మెడికల్ స్ట్రీమ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ విత్ ఎన్డీఏ కోచింగ్. ఎన్‌డీ ఏంటండి? ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండి. ఓహ్! అదేనా? యాహ్! అంటే దానికి రిలేటెడ్‌గా ఏముంటాయి? ఎన్డీఏ అంటే జస్ట్ లైక్ మిలిటరీ కానీ, నేవీ కానీ హ్మ్. వీటిని అంటారండి. ఇంటర్‌తో జాయిన్ అయితే ఏంటంటే డైరెక్ట్‌గా ఏంటంటే ఆఫీసర్ గ్రేడ్ అవ్వచ్చు. ఇంటర్మీడియేట్ ఆల్మోస్ట్ క్వాలిఫికేషన్‌తో. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తోని. నాట్ ఈజీ ఎగ్జామ్ అండి. ఐ నో. ఇట్స్ ఏ టఫర్ సైడ్ ఓన్లీ. ఆల్మోస్ట్ ఎవరైతే ఐఐటీకి, ఎన్ఐటీకి త్రూ అవుతారో ప్యారలల్‌గా ఎన్డీఏకి త్రూ అవుతారు. అంటే ఓన్లీ సైన్స్ అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రమే రాయొచ్చు అనుకుంటా. యాహ్! మెయిన్ ఎన్‌డీ. ఎగ్జాక్ట్‌లీ యాహ్! అండి. సైన్స్ నాట్ అండ్ ఫర్ మ్యాథ్స్ కామర్స్ మెయిన్‌లీ. అండ్ ఆర్ట్స్. ఐ ఆ! థింక్ సో. మ్యాథ్స్ ఈజ్ మస్ట్ అండి. ఐ థింక్ మ్యాథ్స్ ఈజ్ మస్ట్. యాహ్! అలాగే దాని కింద ఫిట్‌నెస్ కూడా ఉండాలండి. ఎన్‌డీ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ కదండీ. కరెక్ట్. సో, అది కూడా నార్మల్ బీటెక్ లాగే అండి. బట్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ అండి ఆల్ ది థింగ్స్. ఓకే. అంటే ఎన్‌డీ అంటే ప్యూర్‌లీ మిలిటరీ. రైట్. మిలిటరీ ఆర్ నేవీ. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ కరెక్ట్. టర్మ్స్ అవి. కరెక్ట్. ఇప్పుడు మీరు కాలేజ్ పెట్టాలని అనుకున్నప్పుడు ప్రాపర్ ఫ్యాకల్టీ దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రాపర్‌గా నడవాలి అనంటే. దీనికోసం అప్పుడు మీరు పెట్టిన ఎఫర్ట్స్ అంటే ఏంటండి? యాహ్! ఇది మేమండి అంజలి గారు యాక్చువల్‌గా అంటే ఓవర్‌నైట్ డెవలప్ అవ్వలేదండి మాది. సో, స్టెప్ బై స్టెప్ కాబట్టి దట్ టూ ఐ యామ్ ఏ కెమిస్ట్రీ టీచర్. సో, ఓకే. ఐ యామ్ ఇంటూ అకాడమిక్స్ కాబట్టి నాకు రైట్. రైట్. పెద్ద ఇష్యూ లేదండి. హ్మ్. మాకేదైనా ఇష్యూ ఉందంటే అడ్మినే ఇష్యూ. రైట్. రైట్. సో, అడ్మిన్ కూడా ఏదంటే స్టెప్ బై స్టెప్ చేసామండి. స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ చేసుకున్నాం కాబట్టి హ్మ్. వి డిడ్ంట్ ఫైండ్ దట్ మచ్ ఆఫ్ హర్డిల్స్ అండి. హ్మ్. బట్ స్టెప్ బై స్టెప్ కాబట్టి పెద్ద ఇష్యూస్ లేవు. ఫస్ట్ ఆఫ్టర్ కాలేజ్ ప్రోగ్రామ్స్, హ్మ్. దెన్ లాంగ్ టర్మ్ మెడికల్ అకాడమీ, దెన్ కాలేజ్. హ్మ్. సో, ఓవర్‌నైట్ డెవలప్ అయితే ఇష్యూ అండి. కరెక్ట్. అంత ఫేస్ చేయలేదు మేము గూడా. స్టెప్ బై స్టెప్ కూడా ఇష్యూ లేదు. సో, స్టేజ్ వైస్ చేసుకుంటూ వెళ్లారు మీరు. స్టేజ్ వైస్ కాబట్టి కుడ్ నాట్ ఫైండ్ రైట్. ఎనీ డిఫికల్టీ అండి. డిఫికల్టీ యాహ్! ఫర్ దట్. అంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద చాలా మంది అనేది ఏంటంటే స్కిల్ అనేది వీళ్ళకి ఉండట్లేదు. కరెక్ట్. బుక్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. కరెక్ట్. సొసైటీలోకి అడుగు పెట్టిన తర్వాత వీళ్ళకి ఉద్యోగాలు రావడం కష్టంగా ఉంది. పర్సనల్ లైఫ్‌లో కూడా సొసైటీలో వీళ్ళు ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోతున్నారు. ఇందాక మీ పిల్లలతో మాట్లాడినప్పుడు ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఓహ్! వాళ్ళకసలు ఏ క్వెషన్ వేస్తానో కూడా తెలీదు. కరెక్ట్. కరెక్ట్. స్పాంటేనియస్‌గా ఒక క్వెషన్ అడిగితే చాలా బాగా మాట్లాడారు. ఓహ్! అంటే నాకనిపించిందేంటంటే, సో, ఇక్కడ సమాజానికి, ఒక మనిషి జీవితానికి కావాల్సిన ఎలిమెంట్స్ కూడా దొరుకుతున్నాయన్న విషయం నాకర్థమైంది. హుహుహు. సో, ఏం చేస్తున్నారు దానికోసం అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఏందంటే వన్స్ అపాన్ ఎ టైమ్ అండి హ్మ్. లైక్ మరి మీ జనరేషన్, మా జనరేషన్ చెప్పలేము. ఐ యామ్ ఇంటూ 50స్ నౌ. క్లోజ్ టు అచ్చా! క్లోజ్ టు 50. ఓకే. సో, ఓకే. మాకు ముందు జనరేషన్ గాని, మా జనరేషన్ గాని అప్పట్లో మంచి రైటింగ్ రాస్తే రైటర్ జాబ్‌లు ఇచ్చేవాళ్ళు. అవును. మంచి టైప్ చేస్తే టైపిస్ట్ జాబ్‌లు మా ఇచ్చేవాళ్ళు. తాతయ్య గారంటే దస్తూరి బావుంటుందనేవాడు. యాహ్! దస్తూరి. యాహ్! సో, అట్లా ఉండే యాక్చువల్ ఆ! కల్చర్. నౌ ద ఎరా ఈస్ గాన్ అండి. హ్మ్. ఇప్పుడు ఆ ట్రెండ్ కాదు యాక్చువల్‌గా. ఓన్లీ అకాడమిక్స్ ఉంటే హ్మ్. ఏమి వర్కౌట్ అవ్వదండి. దిస్ ఈస్ ఆల్ రౌండర్స్ ఎరా. కరెక్ట్. మీరు చెప్పినట్టు స్కిల్స్ ఉంటేనే, ఆ స్కిల్ సెట్ ఉంటేనే హ్మ్. ఫ్లరిష్ అవుతారు. హ్మ్. సపోజ్ ఓన్లీ అకాడమిక్స్ ఉందండి. సపోజ్ స్టూడెంట్ గాట్ సమ్ టీమ్ లీడ్ ఆపర్చునిటీ అనుకుందాం. హ్మ్.
అదర్ అండ్ అతనికి తెలియదు యాక్చువల్గా, లైక్ స్పోర్ట్స్ కానీ కల్చర్ కానీ ఏమీ తెలియదు. ఓన్లీ అకాడమిక్స్లో ఉండాలి, బుకిష్ నాలెడ్జ్ ఉండేది. కానీ అక్కడ ఏంది, పీపుల్ మేనేజ్ చేయాలి. కరెక్ట్. సో పీపుల్ మేనేజ్ చేయాలంటే దాని లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు. అబ్సల్యూట్లీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్కిల్ సెట్ లేకపోతే జనరల్ చైల్డ్ ముందుకు వెళ్ళట్లేదండి. సో ఆ స్కిల్స్ అనేది మా దృష్టిలో హోలిస్టిక్ గ్రోత్ ఉంటేనే ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ అంటే హోలిస్టిక్ గ్రోత్, దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. అందుకే మీకు కొంచెం ఇక్కడ ఇబ్బంది అయినా ఒకే బిల్డింగ్ లో లేకపోయినా కూడా స్పోర్ట్స్ క్యాంపస్ Yeah. మళ్ళీ సపరేట్ గా కూడా పెట్టారు, ఎగ్జాక్ట్ స్పోర్ట్స్ అండి. గ్రౌండ్ కూడా సపరేట్ గా పెట్టారు. మాకు ఇది కాంక్రీట్ జంగిల్ అండి చెప్పాలంటే. మెయిన్ బిసైడ్ జేఎన్టీయూ హైవే, సెంటర్ కదా. హైవే లొకేషన్ లో. కరెక్ట్. అంటే ఇక్కడ ఏంటంటేనండి, అంత పెద్ద ల్యాండ్ దొరకడం కూడా కష్టం కదా సార్ Yeah, ఒకే Anjali- ప్లేస్ లో. ఎగ్జాక్ట్లీ అండి. Yeah. అంజలి గారు ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ నాట్ సీన్ ప్రాబ్లమ్స్ అండి, Yeah. వీ హ్యావ్ సీన్ ద పాసిబిలిటీస్. మేమేం చేయొచ్చు, దట్స్ అమేజింగ్. మేమేం చేయొచ్చు అని ట్రై చేసాం యాక్చువల్గా. సో ఆ కాంక్రీట్ జంగిల్లోనే జస్ట్ వీ క్రియేటెడ్ వన్ ఇండోర్ గేమ్ జంక్షన్ ఒకటి, అలాగే వీ హ్యావ్ ఎ జుంబా థియేటర్. స్పెషల్లీ అకాడమిక్స్ కోసం వీ డిజైన్ సైన్స్ ల్యాబ్. ఐ థింక్ ఎంటైర్ బిల్డింగ్ ఈజ్ సైన్స్ ల్యాబ్, దట్ ఈస్ లెర్నింగ్ బై డూయింగ్ అని, ప్రాక్టికల్ లెర్నింగ్ అని. ఇన్ ఎడిషన్ టు ట్రెడిషనల్ ల్యాబ్స్ ఉన్నాయని మాకు. ఇన్ ఎడిషన్ టు ట్రెడిషనల్ ల్యాబ్స్ వీ హ్యావ్ ఏ స్పెషల్ ల్యాబ్స్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్, మ్యాథ్ అండ్ సైన్స్ స్టూడెంట్స్. రైట్. సో మీకు మీరు అన్నట్టు ఏంటంటే ఈ డిఫికల్ట్ అండ్ ఫైండ్ చేయడం కూడా అయినా కూడా ఈవెన్ దో ప్రొవైడింగ్. అలాగే నియర్ మియాపూర్ మెట్రో స్టేషన్ వీ హ్యావ్ ఏ పికిల్ బాల్ కోర్ట్స్, వీ హ్యావ్ వాలీబాల్, రైట్. ఆస్ట్రోటర్ఫ్ వాలీబాల్ సో కోర్ట్స్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ and మెంటల్ cricket రిలాక్సేషన్ కూడా. ఓకే. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే అండి మీరు ఫిజికల్ ఫిట్నెస్ రాక చాలా కష్టం అండి. స్పెషల్లీ మీకు ఇక్కడ అంజలి గారు మీకు చిన్న విషయం చెప్తాను, ఎందుకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ అవసరమో. ఇప్పుడు యాక్చువల్గా మీకు చెస్ అందరూ తెలుసు అండి, చెస్ అందరూ తెలిసిన గేమ్. అవును, అవును, అది అక్రాస్ ద టేబుల్ ఆడుతూ ఉంటారు. అవును. మీరు ఒక ఎండ్ నేను ఒక ఎండ్ ఆడుకున్నాం అనుకోండి, చెస్ ఆడతాం. కానీ మీకు తెలుసా అండి, అందరికన్నా చెస్ అనేది ఫిట్నెస్ సంబంధం లేదు యాక్చువల్గా, ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ. కానీ అందరికన్నా ఎక్కువ ఫిట్నెస్ చేసేది చెస్ ప్లేయర్స్ అండి, మీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. చెస్ ప్లేయర్స్ చాలా ఫిట్ గా ఉంటారండి. ఫిట్నెస్ చేస్తారండి, ఫిట్నెస్ చేస్తేనే మెంటల్ గా స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళు యాక్చువల్గా గేమ్స్ కాదు కదండి. ఐ థింక్ చెస్ అనేది జస్ట్ సిట్టింగ్ అండ్ ప్లేయింగ్ ద గేమ్ అంతే కదండి. కానీ వాళ్ళు జనరల్ స్పోర్ట్స్ పర్సన్స్ కన్నా కూడా ఎక్కువ ఫిట్నెస్ చేస్తారు. మరి ఆడాల్సిన చెస్ కదండి, సింపుల్ గేమ్. వై దే ఆర్ డూయింగ్ ఫిట్నెస్ అండి. అలాగే మన అకాడమిక్స్ లో కూడా మెంటల్ గా వాళ్ళకి ప్రెజర్ ఉంటుందండి. దాన్ని ఫిజికల్ గా ఫిట్నెస్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ చేస్తే మెంటల్ గా రిలీఫ్ వచ్చింది. సో అది జరగట్లేదు మా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. స్పెషల్లీ +1 +2 అనుకోండి, స్పెషల్లీ +1 +2 24/7 అకాడమిక్స్ అండి. అది ఓన్లీ 1 month 2 months కోర్స్ కాదు, 2 years కోర్సులో 2 years కోర్సులో 0 రిఫ్రెష్మెంట్ అంటే చాలా కష్టం అండి. ఇన్ కేస్ వాళ్ళు సక్సీడ్ అయినా కూడా, ఇంతకుముందు అనుకున్నాం కదండి, ఏదో టీమ్ లీడ్ జాబ్ వచ్చింది అనుకున్నాం సపోజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సంథింగ్, లీడ్ చేయలేకపోతున్నాడు. రీజన్ ఏంటంటే ఈ స్కిల్స్ లేవు. సో దే ఆర్ ది డిఫికల్టీస్ అండి, దే ఆర్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ఎస్పెషల్లీ +2 స్టేజ్. స్కూలింగ్ ఈజ్ ఎనీహౌ ఇట్స్ ఎసెన్షియల్ అండి. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే మెయిన్ గా నా ఒపీనియన్ లో టీన్ స్టార్ట్స్ ఫ్రమ్ 13 అండి. సో ఐ థింక్ 6th క్లాస్ అన్వర్డ్స్ అనుకోండి. 6th క్లాస్ నుంచి లైక్ టీన్ ఎండ్స్ విత్ 19. దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ 11th year నుంచి 11 to 15 years కి అకాడమిక్స్, ఈ స్పోర్ట్స్, కల్చర్ మస్ట్ ఉండాలి నా ఒపీనియన్ అండి. 50-60% అకాడమిక్స్, ఒక 30 to 40% స్పోర్ట్స్ ఆర్ మెంటలీ కల్చర్. ఫిజికల్ ఆక్యుపైడ్ గా ఉంటారు, ఫిట్నెస్ ఉంటుంది, డైవర్షన్స్ కొంచెం తగ్గుతాయి ఆటోమేటిక్ గా. సో ఆ టైంలో డిసైడ్ చేసుకోవచ్చు చైల్డ్ కరెక్ట్ ఫిట్ ఫర్ స్పోర్ట్స్, కల్చర్, అయితే అకాడమిక్స్ ఏనా. సో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంది స్పోర్ట్స్ అండ్ కల్చర్. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇస్ మెయిన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇస్ అకాడమిక్స్. సో 15 years కంప్లీట్ అయిన తర్వాత దెన్ +1 +2. ఆ +1 +2 లో కెరీర్ చూజ్ చేసుకోవచ్చు. జనరల్ +1 +2 లో కెరీర్ చూజ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఓకే స్పోర్ట్స్ లో ఫిట్ అవ్వలేదు, లేదా ప్యాషన్ ఉంది టువర్డ్స్ అకాడమిక్స్, దెన్ స్టూడెంట్ కెన్ ఆప్ట్ ఓన్లీ అకాడమిక్స్ దెన్. సో అప్ టు 10th class మాత్రం వాట్ మై ఫీలింగ్ ఇస్ along with academics, sports and cultural activities are essential for any kid. My strong belief. అలాగే మీరు దాంట్లోనే కాదండి, ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. 1 hour స్పెండ్ చేయడం యావరేజ్ ఇది వేస్ట్ ఏం అవ్వదండి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పెషల్లీ మా కాలేజ్ రిజల్ట్స్ ఏనండి. 2024 బిఫోర్ వీ గాట్ X రిజల్ట్స్ అండి, సమ్ X అనుకుంటా. 25 and 26 లో స్పెషల్ ఇన్ అకాడమిక్స్ లో వీ గాట్ 3X రిజల్ట్స్. ఇది 2 times బెటర్ అయింది
అంతకుముందు ఎక్స్ ఉండేది, +2x యాడ్ అయింది. Right. అంటే అప్రాక్సిమేట్లీ ఐఎమ్ టెల్లింగ్ 3x రిజల్ట్స్. రీజన్ ఏంటంటే మేము కూడా ఈ సైన్స్ అకాడమిక్ లో సైన్స్ ల్యాబ్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, అంటే ప్రాక్టికల్ లెర్నింగ్ అని. అలాగే ఈ స్పోర్ట్స్ అండ్ కల్చర్ కూడా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేసాం స్టూడెంట్ కి. ఖచ్చితంగా కరికులం ఇంటిగ్రేట్ చేసాం. సో మెజారిటీ కాలేజెస్ లో స్పోర్ట్స్ +1 +2 స్పోర్ట్స్ అవరేస్తున్నారు, బట్ దాని స్టడీ అవర్ యూజ్ చేస్తున్నారు. సో అలా కాదండి ఇగ్నైట్ లో. అంటే ఏ పేరెంట్ అండ్ చైల్డ్ అండ్ ఎనీ పేరెంట్ మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ కానీ, అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ హ్యాపీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఫెసిలిటీస్ ఇస్తున్నారా నిజంగా లేదా అని. సో దిస్ ద కరికులం ఆఫ్ ఇగ్నైట్ అండి.